నీకు జ్వరం వస్తే ఏం చేస్తావు? స్కూల్ ఎగ్గొడతాను. నేను నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మేమందరం మాత్రం హాస్పిటల్కి వెళ్తాం ఫస్ట్. అవునా? ఇంతకీ ఏం చెప్పొచ్చావు తల్లి? ఏం లేదు, మన భాస్కర్ టీం హాస్పిటల్కి వెళ్ళి రచ్చ రచ్చ చేయబోతున్నారు. హలో ఏంటా రచ్చ ఏంటా కదా, ముందు వివరించు. నేను వివరించకంటే చూపించేస్తాను. అయితే పదా మరి. ప్లీజ్ వెల్కమ్ జోకింగ్ జపాంగ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి. నమస్కారం డాక్టర్ గారు. వీడు మా అబ్బాయి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఇంకోలా మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది. దీన్ని మల్టీ పర్సనల్ డిజార్డర్ అంటారు. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళాను. అక్కడ ఒకే వ్యక్తి 10 మందిగా మారి మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఐఎమ్ హియర్. అంతేకాదండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నా కొడుకేనా అనిపిస్తుంది. తప్పమ్మా, ఆ డౌట్ నీకు రాకూడదు. వస్తే గిస్తే మీ ఆయనకి రావాలి. ఆయనకి డాక్టర్ గారు మీ కాలు పట్టుకుంటాను డాక్టర్ గారు. మా అబ్బాయిని మీరే చూసుకోవాలి. డబ్బు న్యాయం చేయాలి డాక్టర్ గారు. ముందు నేను చూడాలంటే నువ్వు వాటి వెళ్ళాలి, వాటి రావాలి. లేరా నేను ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ ఏం పర్వాలేదు, నేను డాక్టర్ కాదు నీ ఫ్రెండ్ అనుకో. అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం? మా చెల్లెని హాస్పిటల్ తీసుకెళ్ళా. డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? మీ చెల్లె నెల తప్పింది, పుట్టబోయేవాడు మగబిడ్డ అన్నాడు. మగబిడ్డ అంటే సంతోషమేగా. ఎంతకి మొదటి కాన్పా రెండో కాన్పా? మొదటి కాన్పే. మొదటి కాన్పే డాక్టర్ గారు. అయితే ఓకే, మొదటి కాన్పే కదా, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హ్యాపీగా ఉండవు. రే దానికి కడుపు వచ్చిందా లేకపోతే అది మొదటి కాన్పని అడిగావు గాని దానికి పెళ్ళైందని ఎందుకు అడగలేదమ్మా? ఏంటిది బాబోయ్, అర్థమైంది. ఇది చెయ్యి తెలుస్తూనే ఉందమ్మా, చెప్పు తర్వాత ఏంటో. ఇది ఆంజనేయ ఉంగరం. ఉంగరం లేదు నాన్న అక్కడ. ఈ చేత్తో కొడితే అవుతుంది. ఏమవుతుంది? 32 పాలు రాళ్ళు కింద పడతాయి, అంతే కదా కదా. ఊరుకో బాబు, ఊరుకో. పిల్లాడు మామూలు పిల్లాడు కాదు డాక్టర్ గారు, కొంచెం స్మూత్ గా బిహేవ్ చేస్తున్నా అంతే. కొంచెమా? అవునండి, మీరే ఏం పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోతామ్మా. వద్దు, నేను డాక్టర్. నువ్వు వెళ్ళిపోతే నేను చేతగానే అవుతాను. ఈ ట్రీట్మెంట్ నేను చేస్తాను. నువ్వు ఇలా రా, నువ్వు అక్కడే ఉండు. నాన్న ఇలా దా. అసలు నీ ప్రాబ్లం ఏంటో? కాలేజీకి వెళ్తుంటే ఎన్నో డౌట్స్ వస్తాయి, ఒక్క మాస్టర్ కూడా క్లియర్ చేయడు. అంతే, ఈ మధ్య అందరూ అలాగే తయారవుతున్నారు. పర్వాలేదు, నేనే నీ మాస్టర్ అనుకో, ఫ్రెండ్ అనుకో, లెక్చరర్ అనుకో. అసలు చెప్పు, ఆగు. చెప్పే ముందు నీ మేధాశక్తి నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పాలి నాన్న. చెప్తానమ్మా. అయితే ఓకే, నీటిలో నివసించే జీవుల పేర్లు ఒక 5 పేరు చెప్పు. చేప. వెరీ గుడ్, బ్రిలియంట్. ఏ అమ్మా, నీ కొడుకు అమ్మగడన్నావు, నేను చేతగడన్నావు. కరెక్ట్గా చెప్పాడు, చాలా తెలివైనవాడు. తర్వాత ఏంటి చెప్పమ్మా? 2 వద్దనమ్మ, 3 వద్దనక్క, 4 వద్దనయ్య, 5 వద్దని చెల్లి. లారా, ఇంకా నీ ప్రాబ్లమ్స్ ఏంటా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా. మంచిదేకా? లేచిపోదా ఉంటుంది. హ్యాపీగా లేచిపోయి పెళ్లి చేసుకోండి. ఎలా లేచిపోవాలి? తనకు ఆల్రెడీ పెళ్ళైంది. పెళ్ళైందని ప్రేమించావా? గుర్తుందా నీకు? అసలు ఇది ఇల్లీగల్ మ్యాటర్. ఇలాంటి ఇల్లీగల్ మ్యాటర్స్ రావాలి చెప్తున్నారు. మీరు డాక్టర్ దగ్గర రాకూడదు, లాయర్ దగ్గర వెళ్ళాలి. డాక్టర్ గారు, ఏదో చిన్న పిల్లల హాస్పిటల్. చిన్న పిల్లాడా? పెళ్లిదాన్ని పెళ్ళిందని ఆడదాన్ని ప్రేమించాడు. నోడా
వెళ్ళే ముందు చిన్న సజెషన్ చెప్పండి. మీరు ఆ పిల్ల యొక్క తండ్రి తల్లి అన్నదమ్ముల పర్మిషన్ తీసుకుపోయినా పర్వాలేదు, ఆమె భర్త పర్మిషన్ మాత్రం తీసుకోమ్మా. ఏ ఎందుకు ఒప్పుకోడు? మగవాడు దేన్నైనా సహిస్తాడు, కానీ తన పిల్లలు వేరే వాడితో దిగితే సహించరు, భరించరు. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్నాడు ఎవడైనా సరే విడాకులు ఇచ్చేస్తాడు కదా. కన్ఫర్మ్ అవసరమైతే రాసిస్తా. సంతకం పెట్టు. నేనా? పెట్టమ్మా. ఇంతకీ ఏంటి అడగలేదే? ఎంతకి ఇది ఏంటమ్మా? విడాకుల పేపర్లు. నేను ఎందుకు పెట్టాలి? నేను లేపకపోయేది నీ పిల్లాన్ని. నా పిల్లాన్న లేపకపోతావా? డాక్టర్ గారు, అసలు మనిషివా పశువా? నా క్లినిక్ వచ్చి నా పిల్లాన్ని లవ్ చేసి నా పిల్లాన్ని లేపుకెళ్ళిపోతుంటాడా? నేను మిమ్మల్ని క్షమించను. ఐ విల్ కంప్లీట్ ద పోలీస్. పోలీస్ పోలీస్ పోనెక్కడో పోనెక్కడో పోనెక్కడో. దుర్గాస్తమే సాంబలకపోలే. సరసకురారా చింతకు చీరా డాక్టర్ గారు అడుక్కుంటారమ్మా. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది డాక్టర్? నీకే అనుకున్నాను, మీ అమ్మ కూడా ఈ వ్యాధి ఉందా? అరే కోడి ఏం పెడుతుంది? కోడా? గుడ్డు కదా. గుడ్డులో ఏమొస్తుందిరా? ఏమవుతుంది? కోడి పిల్లస్తుంది కదా. మరి తల్లి అనుకున్నప్పుడు కొడుకు ఎలా ఉంటాడు? ఇలాగే ఉంటాడు. డాక్టర్ గారు, తప్పైపోయింది డాక్టర్ గారు, మీరేమి కాళ్ళు పట్టుకుంటారు. తప్పైపోయిందంటే క్షమిస్తారా? మీరు లవ్ చేసింది, ప్రేమించుకుపోయింది, రేపు కేబుల్ నా పిల్లని నేను ఒప్పుకోను. పోలీస్ కాంచనా తెలిసిపోయిందా? అంత చూసేసావా? ఏ అసలు మగాడివేనా? పరిస్థితి మీరు చేయిస్తావా? కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా. అయ్యో అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, లేవండి డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయిపోయాడు సింగమలై 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 సింగమలై. అంటే పళ్ళు పళ్ళు కొరకు కొరుకోసారి పళ్ళు 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 కొరుకుందంటే పళ్ళు నా ముందు పళ్ళు కొరకు పళ్ళు కొళ్ళు రెండు పీకిస్తాను. కొరను ఎలా పెంచుతావు నువ్వు? కొరను ఎలా పెంచుతావా? సంగతి తర్వాత చూస్తాను. నాకు ఓపిక తక్కువ. ఇక్కడే ఉండు అక్క, ఇక్కడే ఉండు. తర్వాత వెళ్తాను రాను. నేను వయసులో చిన్నవాడిని నన్ను, కానీ ఆలోచనలో పెద్దవాడిని. అయినా మా తాత కూడా చెప్పుకున్నాడు మనకి ఎప్పుడో గెలిపానని. నచ్చేవాడిని. అమ్మాయిలు టీచ్ చేయి, దానికి ఒక పద్ధతి ఉండాలి.
మనం కామెంట్ చేస్తే వాళ్ళు నవ్వాలి తప్ప ఏడకూడదు. అర్థమైందన్నా? అమ్మని తీసుకెళ్తా. అది మా అక్క అన్న. పసుపు కుంకుమ చీర పెట్టి పంపిస్తాగా. వెళ్ళు వెళ్ళడా. అక్క 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 ఎంతప్పుడు ఇచ్చి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? మన నాన్న చాలా మంచోడక్క. ఏమో కూడా అపకారం చేయడక్క. అలాంటి మన నాన్నని మీ ఆయన చంపించాడక్క. అక్క మీ ఆయన పేరంటే శివారెడ్డి. చేస్తాను ఆయన్ని, చేసేస్తాను ఆయన్ని. ఆయనకి ఇవాళ కాపుతా, రేపు రేపు కాపుతా, ఎల్లుండు చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? మహా అయితే అమెరికా వెళ్తాను, అక్కడ కూడా వెళ్తా. అక్క అక్క నచ్చబక్క అక్క అక్క తమ్ముడు కదక్క. మరి ఎందుకు అక్క నాన్న చెప్పకుండా ఆపలేకపోయావు? ఏంటని మన నాన్న అక్క, మన నాన్నని అక్క నచ్చావక్క. వెళ్ళు 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 వెళ్ళక్క వెళ్ళు. అరే వీళ్ళంతా అచ్చ బాబోయ్, కొన్ని జబ్బులు మందులతోనే నయం అవుతాయి, కానీ ఇలాంటి వారికి ఇలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే చెప్పిన మాట వినరు. మొత్తం నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి. Oh my god. My favorite always super power pack performance. అసలు ముగ్గురే త్రిమూర్తులు. అసలు ఎలాంటి ఐ మీన్ టెక్నికల్ గా ఐఎమ్ నాట్ ద రైట్ వన్ టు సే, బట్ వాట్ పర్ఫార్మర్స్ యు ఆల్ ఆర్. యా బా సూపర్. అనసూయ అమ్మో ఫ్యామిలీ ఎట్లాగో హస్బెండ్ కదా అట్లాగే ఉంటుంది. నేను నీకు హస్బెండ్ ఏంటి? తెలిసిపోయిందా? జోడి బాగుంది అంతా యాక్చువల్లీ. తెలిసిపోయిందా? ఓ మై గాడ్. అసలు అయితే ఫుల్ ఎమోషన్. సినిమా చూసినట్టుంది నాకు. నవ్వుకున్నాను, భయపడ్డాను. బాబాయ్ టూ మచ్, అసలు టూ మచ్ పర్ఫార్మెన్స్. యా జడ్జెస్ వాట్ యు సే? చాలా బాగా చేశారు. యాక్షన్ ఓరియంటెడ్, ఇమిటేషన్ అన్నీ బాగున్నాయి. ఎంఎస్ నారాయణ వాయిస్ని కరెక్ట్గా విరుపులతోటి పర్ఫెక్ట్గా చేసేవారు. చాలా బాగున్నాయి. గారు అవినాష్ మీద పగని త్రినాథ్ తీర్చుకున్నాడు అనిపించింది నాకు. ఒకసారి స్కిట్ లో పిచ్చ కొట్టాడు కదా నిన్న. అవును, సో దానికి పగ తీర్చుకున్నా ఇప్పుడు. నేను ఆల్రెడీ అనుకున్నా మేడం, నాకు కోడింగ్ పడుతుంది అనుకున్నా. చెల్లు అయిపోతుంది. కానీ బతికిపోయావు. కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాడు. నువ్వు కనుక అది అయ్యింటే మాత్రం చచ్చిండేవాడు త్రినాథ్. సూపర్ అండి ముగ్గురే. వాయిసెస్ లో ఎంత దమ్ముందో మీ స్కిట్ లో అంత దమ్ముంది, క్రియేటివిటీలో అంత దమ్ముంది. బ్యూటిఫుల్ టీమ్. భాస్కర్, నాకు ఇంకోటి చిన్నది. చిరంజీవి గారి వాయిస్ అన్ని తాగిన టైప్ లో నేను చేస్తావే నువ్వు. మామూలుగా చిరంజీవి గారి వాయిస్ అంటే ఒరిజినల్ వాయిస్ ఇలా ఉంటుందండి, కామెడీ కోసం అలా తీసుకుంటా. అంతేనా? అంటే ఆయన చెప్పేటప్పుడు ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు, 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం లంచం.